13 ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కింది. ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. తమ బిడ్డను ఎత్తుకొని మురిసిపోవాలని ఆ తల్లి ఎన్నో కలలు కంది. కానీ ఆ కలలు నెరవేరకుండానే ఆ తల్లి అనంత లోకాలకు వెళ్లిపోయింది. పుట్టిన బిడ్డ తల్లి ముఖం చూడకుండానే తల్లి లేని లోకంలోకి అడుగుపెట్టాడు. వైద్యుల నిర్లక్ష్యమే బాలింత మృతికి కారణమంటూ బంధువులు ఆరోపించడంతో వరంగల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ ఎల్బీ నగర్ కు చెందిన 33 ఏళ్ల అస్రా బుతన్ కు పెళ్లయి 13 ఏళ్లు గడిచినా పిల్లలు కలగలేదు. బిడ్డ కోసం ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు, మందులు వాడారు, ఎన్నో ఆశలతో ఎదురు చూశారు. చివరకు గర్భం దాల్చడంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తొలిసారి గర్భం దాల్చిన ఆ తల్లి తన బిడ్డను ఎత్తుకుని మురిసిపోవాలని కలలు కంది. ఆ కల నెరవేరే రోజు రానే వచ్చింది. ఈ నెల 16న ప్రసవం కోసం కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. 17న 12 మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ బిడ్డ జన్మించిన ఆనందం కొన్ని గంటల్లోనే విషాదంగా మారిందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ప్రసవం సమయంలో మత్తు ఇంజెక్షన్ విషయంలో నిర్లక్ష్యం జరిగిందని, ఒక్కసారి ఇచ్చిన ఇంజెక్షన్ పనిచేయలేదంటూ మరోసారి ఇచ్చారని బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతరం అస్రా బుతున్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని చెప్తున్నారు. శాఖమూరి హరినారాయణ నర్సింగ్ హోమ్. ఆమె ప్రెగ్నెన్సీ రాగానే ఆ డాక్టర్ దగ్గర ప్రతి నెల వెళ్ళి చూపించుకుంటుంటే డెలివరీ టైం ఇచ్చింది. 9 months అయిపోయినాయి. అడ్మిట్ చేసుకుంది 17కి నైట్ చేపించుకొని ఈసీజీ తీసి మార్నింగ్ 5:30 దాని సర్జరీకి తీసుకుని వెళ్ళింది. బీపీ చూడలేదు, ఆమె నడిచి వెళ్ళింది. బీపీ చూడలేదు, ఏం లేదు. ఎనాలిసిస్ ఇచ్చారు. ఒకసారి ఎక్కలేదని మళ్ళీ ఇచ్చింది. ఆ ఇష్టంలో ఏమైందంటే కార్డియాలజిస్ట్ అరెస్ట్ అయింది. అరెస్ట్ అయ్యాగానే వెంటిలేటర్ ఉండాలి. ఆమె హాస్పిటల్లో వెంటిలేటర్ లేదు. ఆ వెంటిలేటర్ బ్రెయిన్కి ఆక్సిజన్ ఆగిపోతుంది. అది సిఆర్పి చేసిన తర్వాత వెంటనే వెంటిలేటర్ పెట్టాలి. బ్రెయిన్ డెడ్ అయిపోయింది. ఆమెకంతా అక్కడ నుండి ఇక్కడ మాట్లాడింది. డాక్టర్లతో మాకు ఏం సంప్రదింపకుండా గాబరా పడి శ్రీనివాసరావు డాక్టర్ ఇక్కడ ఉంటే 3 సార్లు ఫోన్ చేసేసి అంబులెన్స్ పిలిచి ఇక్కడ పంపించేసింది. నా దాంట్లో దీనికి ఇది లేదు, అక్కడ తీసుకుని వెళ్ళాలని. ఆమె ఆమె ఆ డాక్టర్ సంధ్యారాన్ని అక్కడ నర్సింగ్ హోమ్ ఉన్నా ఇక్కడ ఒక డైరెక్టర్ ఈ హాస్పిటల్కి. ఇక్కడ వచ్చిన తర్వాత సిపిఆర్ మళ్ళీ చేసి వెంటిలేటర్ పెట్టారు. ఆ రోజే ఇది అయిపోయింది. అక్కడ నుండే ఇప్పుడు దాకా ఉంది, ప్రాణం ఉంది, అది దాన్ని వైద్యం చేసుకుని వచ్చారు. ఇవాళ 5వ రోజు. ఇంకోటి ఇక్కడ ఎందుకు పంపించిందంటే ఇప్పటికి 4 lakhs కట్టాం. ఆమె ఇక్కడికి ఎందుకు పంపించిందంటే ఇంకో కారణం ఉంది. అక్కడ క్లియర్ అయిపోతానికి అక్కడ నుండి బయట పంపించే ఇక్కడ డైరెక్టర్ ఉందిగా, ఆమె ఇక్కడ పెట్టి ఏదో రకంగా మేనేజ్ చేసేది బయటికి తోసేద్దామని తీసుకుని వచ్చింది. మాకేం లేదు, ప్రాణం పోయింది, ఇంకా ఏముందని. ఇప్పుడు న్యాయం, పిల్లోడు ఉన్నాడు, అమ్మ లేదు, అమ్మ ముఖం కూడా చూడలేదు. పిల్లోడు అమ్మ ముఖం చూడలేదు. న్యాయం చేయాలిగా, ఏదో ఒకటి చేయాలిగా. నా పేరు ముజాహిద్. పరిస్థితి విషమించడంతో సివిఆర్ చేసి వెంటనే వెంకట్రామ జంక్షన్లోని సంరక్ష ఆసుపత్రికి తరలించారు. తల్లితో పాటు పసికందును కూడా అదే ఆసుపత్రిలో చేర్పించారు. అయితే 5 రోజుల పాటు చికిత్స అందించిన అనంతరం శనివారం అస్రా బుతున్ మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు కుటుంబ సభ్యులకు వెల్లడించాయని బంధువులు ఆరోపిస్తున్నారు. తల్లి మృతితో ఆ కుటుంబంలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 13 ఏళ్ల తర్వాత పుట్టిన బిడ్డను ఒక్కసారి కూడా చూసుకోకుండానే తల్లి మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2,50,000 రూపాయలు ఖర్చు చేసినా వైద్యుల నిర్లక్ష్యమే తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిందని ఆరోపిస్తున్నారు. ఆయన ఆటో డ్రైవర్, ఆయనకు రోజంతా కష్టపడితే 500 కూడా రావు. ఆయన దగ్గర 2,50,000 రూపాయలు 2,50,000 ఫీజు కట్టించుకొని మరి ఈ రోజు ఆ ప్రాణాన్ని చంపేసింది. ఒక బిడ్డకు తల్లి ఎంత అవసరమో మనందరికీ తెలుసు. కానీ ఈ రోజు ఆ బిడ్డకు తల్లి లేకుండా చేసింది. దయచేసి అందరూ గమనించాలి. పేద ప్రజల కోసం ఈ ఆత్మలు నిర్వహించారు. కానీ ఎవరు పోవద్దు, చేతులు ఎత్తి మొక్కుతారు. పోతే కనుక మీ ప్రాణాలు తీస్తారు. దయచేసి ఎవరు పోకండి. మేము ఈ హాస్పిటల్ సీజ్ అయ్యేంత వరకు
పోరాడుతూనే ఉంటాం. ఇక ఇట్లాంటి కేసు ఈమె డైరెక్ట్ ఇండైరెక్ట్ గా రౌడీశ్వరం ఈమె మటర్లు ఎత్తా ఉన్నది. హాస్పిటల్ పేరుతోని జనాలను మటర్లు ఎత్తా ఉన్నది. దయచేసి వాళ్ళు పోతాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ హాస్పిటల్ సీజన్ అయ్యేంత వరకు పోరాడుతూనే ఉంటాం. నమస్తే. బాలింత మృతి విషయం తెలియడంతో పెద్ద సంఖ్యలో బంధువులు సంరక్ష ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. కొందరు ఆసుపత్రిపై దాడికి ప్రయత్నించగా ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించే క్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బంధువులకు మద్దతుగా వచ్చిన తాజా మాజీ కార్పొరేటర్ ఫుర్ఖాన్ను కూడా పోలీసులు అడ్డుకున్నారు. వైద్యం పేరుతో నిర్లక్ష్యం చేస్తున్నారని, గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రిపై జిల్లా వైద్యశాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి వైద్యుల నిర్లక్ష్యం తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిని సీజ్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. 13 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత పుట్టిన బిడ్డ తల్లిని చూడకుండానే మిగిలిపోయాడు. ఒక కుటుంబం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఆనందం ఇప్పుడు కన్నీటి విషాదంగా మారింది. అసలు ఈ ఘటనకు కారణం ఏమిటి? వైద్యంలో నిజంగానే నిర్లక్ష్యం జరిగిందా? మత్తు ఇంజెక్షన్ విషయంలో ఏం జరిగింది? బాలింత ఆరోగ్యం ఎందుకు విషమించింది? ఈ ప్రశ్నలకు జిల్లా వైద్యాధికారులు సమగ్ర విచారణలోనే సమాధానం దొరకాల్సి ఉంది. అయితే జిల్లా వైద్యాధికారులు పరీక్షలు చేస్తారా లేక చూసి చూడనట్లుగా వ్యవహరిస్తారా అన్నదే వేచి చూడాలి.